అండి. ఈరోజు సండే కాకపోతే మా ఇంట్లో స్పెషల్ ఏం లేదు. ఈరోజు పచ్చళ్ళతో తిందామని ఫిక్స్ అయిపోయినా. ఇది మునగాకు పొడి, మామిడి పచ్చడి ఇది. ఇది గోంగూర అండి. ఇవి నేను మొన్ననే చేసిన ఇవి రెండు. ఇది ఎల్లిపాయ మిరం. ఇది మా బాబు ఎగ్ ఫ్రై చేసుకున్నాడు. నేను ఇప్పుడు ఆమ్లెట్ వేసేసిన. ఇది ఒక్కొక్కటిగా తినాలని ఫిక్స్ అయినా సినిమా చూస్తూ. ఓదెల 2 సినిమా వస్తుంది. మన మునగాకు పొడి మొత్తం తినుడు అంటే కష్టం కాబట్టి నేను ఒకటే ముద్దలో మొత్తం పొడి అంతా తింటా. అది కూడా నెయ్యి వేసుకొని. మునగాకు పొడి చాలా హెల్త్కి మంచిదండి. హెయిర్ గ్రోత్కైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా మంచిగా పనిచేస్తుంది. ఒక డబ్బాలో చేసుకొని ప్రతిరోజు తినేటప్పుడు ఒక ముద్ద తింటే మంచిది. తర్వాత మ్యాంగో పిక్కులతో తింటున్నాను. ఇది స్పైసీగా సూపర్గా ఉంది. ఇంకా అది ఊరాలి, ఇంకా ఊరలేదు. కొంచెం చేసిన నేను మొన్న ఈ మామిడికాయ పచ్చడి గోంగూర ఒకే రోజు చేసిన, నిల్వ ఉండేలాగా చేసిన గోంగూర కూడా. అది కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం స్పైసీగానే ఉన్నాయి. చూడండి, ఆమ్లెట్ ఒకటే ఎగ్తో వేసిన. నేను ఆనియన్స్ పచ్చిమిర్చితో వేసిన. కొంతమంది ఏం లేకుండా వేస్తారు సాదాగా. ఇక మా బాబు చేసిన ఎగ్ ఫ్రైతో తింటున్నా. కాకపోతే దాంట్లో ఉప్పు లేదు. ఇక గోంగూర పచ్చడితో తింటున్నా ఇప్పుడు. నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇక లాస్ట్కి ఎల్లిపాయ మిరంతో తింటున్నా. ఎల్లిపాయ మిరం కూడా నాకు మస్తు ఇష్టం. కాకపోతే ఇన్ని పచ్చడితో తినేసరికి మన కడుపు మంట వస్తుంది కదా. ఇక చివరికి ఏం చేసిన కదా, పెరుగుతోటి తినేసిన. పెరుగుతోటి తిన్నాక అయినా కూడా ఎంతో కొంత